ఎప్పుడు నిరాశపడకూడదు. యు గివ్ యువర్ టోటల్ సర్వీస్ టు గాడ్. మనస్ఫూర్తిగా దేవుని సేవ చేయాలి. యేసు ప్రభు మరణం పొందినంతగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, ఈవెన్ టు ద పాయింట్ ఆఫ్ డెత్. చాలామంది సేవలు చేస్తారు, మధ్యలో ఎవడో వచ్చి బెదిరియగానే యేసు ప్రభు ఎవరో కూడా తెలియదని దే డినై జీసస్. అలాంటి వారు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకు ఒక మార్పు రావాలి. ఈ ప్రసంగం దేవుని చిత్తం జరగాలంతే. నేను సత్యం కొరకు నిలబడుతున్నాను. ఆయన సత్యం గురించి మరి ప్రతిష్ఠించుకున్నాడు, ప్రచురించడానికి నేను వచ్చినాను అంటున్నాడు. పౌలును చూసినప్పుడు ఆయన కూడా సత్యం కొరకు నిలబడ్డాడు. ఎపోఫ్రోదిత్ సత్యం కొరకు నిలబడ్డాడు. తిమోతి సత్యం కొరకు నిలబడ్డాడు. ఈ గుణాలు వారిలో మనం చూస్తున్నాం. విధేయత, ఒబీడియన్స్ అంటు డెత్. అంటే సేవకు బయలుదేరిన తర్వాత చాలామంది సేవకులకు మల్టీ మైండ్స్ ఉంటాను. ఈ మార్గంలో పోతే బాగుంటుంది, ఆ మార్గంలో పోతే ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తాం. కానీ చాలా తక్కువ మంది లేకపోలేరు అసలైన దైవజనులు దేవుని సన్నిధిలో ఉండి కష్టమైన, నష్టమైన, త్యాగమైన, సమర్పణ అయినా ఏది పోగొట్టుకోవాల్సి వచ్చినా, ప్రాణమే పోవాల్సి వచ్చినా, దేవా నీ చిత్తం నా పట్ల నెరవేరమని ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఎంతమంది క్రైస్తవులు అలా ప్రార్థన చేస్తారు? లెట్ యువర్ విల్ బీ డన్ ఇన్ మై లైఫ్. అంటే దేవుని చిత్తము నెరవేర్చడానికి ఉన్న సమ్మతి గల మనస్సు.